ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీతలోని పంచదశాధ్యాయ ఫలం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. పూర్వము గౌడ దేశమున నరసింహుడు అనేటువంటి మహారాజు రాజ్యం వెళుతూ ఉన్నాడు. అతనికి సరసబేరుడు అనేటువంటి సేనాపతి ఒకడు కలడు. కొంతకాలమునకు ఆ సేనాధిపతికి రాజును చంపి తానే రాజ్యమును పాలింపాలనేటువంటి దుర్బుద్ధి ఉదయించింది. కానీ తన అభీష్టము నెరవేరకనే అతడు విశూచిగా వ్యాధిగ్రస్తుడై మరణించాడు. పిమ్మట సింధు దేశమున ఒక గుర్రమై పుట్టగా ఒకానొక వృణిశ్రేష్ఠుడు దానిని తిరిగి ఆ రాజునకే అమ్మెను. రాజు ఒకనాడు దానిపై ఎక్కి అరణ్యమునకు వేటకుపోగా త్రోవలో తప్పికకొని గుర్రమును ఒక చెట్టున గట్టి జలమును అన్వేషించుచూ ఒక చోట శిలపై కూర్చుండెను. ఇంతలో ఒక తాటి ఆకు ముక్క గాలికి కొట్టుకొని రాగా దానిపై ఏదియో లిఖింపబడి ఉండేది చూచి రాజు దానిని చదివాను. అది గీత 15వ అధ్యాయం నందలి అర్ధశ్లోకము. ఆ అర్ధశ్లోకమును వినగానే ప్రక్కన ఉన్నటువంటి గుర్రము దివ్యరూపమును ధరించి స్వర్గమునకేగెను. తదుపరి రాజు సమీపమనే ఒక ఋషి ఆశ్రమను వీక్షించి అటకు జని ఆ ఋషివర్యుని అశ్వముక్తికి కారణపడుగా అతడు గీత 15వ అధ్యాయం నందలి అర్ధశ్లోకం యొక్క శ్రవణ ఫలితమే అని నుడివేను. అధ పంచదశాధ్యాయం శ్లోకార్థం లిఖితం క్వచిత్ తతో వాచయత శ్రుత్వా నిరగాతురగో దివం. తదుపరి రాజు గీత పంచదశాధ్యాయమును భక్తితో సదా పఠించుచు విశుద్ధ చిత్తుడై ముక్తిని పొందెను. కాబట్టి గీత 15వ అధ్యాయమును పారాయణము చేయుటచే జీవులు సర్వ పాప విముక్తులై మోక్షము పొందుదురు. కాబట్టి గీత 15వ అధ్యాయ ఫలం ఏమంటే సర్వ పాప నివృత్తి, ఉత్తమ మోక్షగతి సంప్రాప్తి. జై శ్రీకృష్ణ.